ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లాలో ఎక్కడా గంజాయి పంట సాగు చేయడం లేదని, అయితే జిల్లా మీదుగా రవాణా జరుగుతుందని, దీన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకున్నామని ఎస్పీ వకుల్ జందాల్ తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నార్కోటిక్స్ డ్రగ్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ఎక్కువగా ఒడిశా గ్యాంగులు గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించామని, ఇలాంటి వారిని గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని, జిల్లాలో 4 శాశ్వత చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీని ముమ్మరం చేశామని, డాగ్ స్క్వాడ్లను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు. సంకల్పం కార్యక్రమం ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కళాశాలల్లో ఈగిల్ టీంలు, డ్రాప్ బాక్స్లను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ వకుల్ జందాల్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏమేమి చేసాము, తర్వాత ఇంకా మనం ఏమేమి ఎఫర్ట్స్ పెట్టాలని దాంట్లో ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సార్, ఈ గాంజా కల్టివేషన్ చూస్తే మన జిల్లాలో ఎక్కడ కూడా గాంజా కల్టివేషన్ అయితే లేదు. సో కొన్ని చోట్ల ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని చోట్ల ఉంది, అక్కడ కూడా బాగా తగ్గింది. కానీ మన జిల్లాలో యాజ్ ఆఫ్ నౌ లేదు సార్. బట్ దాంట్లో మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు బి విజిలెంట్. సో దాంట్లో వీ వాంట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు కూడా వాళ్ళు లోకల్ స్టాఫ్ కి బ్రీఫ్ చేస్తే దట్ ఎనీ such things, if it comes to their notice, it should be immediately brought to our notice, and we have to take strict action on it, sir. Next, so the NTPS cases, sir, last year manaki enforcement perigindi, sir. Around 43% increase number of cases registered lo, and ade vidhanga accused arrested kuda 139% increase undi as compared to last year. So prati case lo బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ అన్ని ట్రేస్ చేస్తున్నాం సార్. అండ్ మన అంటే మేజర్ గా మనం ట్రాన్స్పోర్టేషన్ తో పాటు ఇక్కడ లోకల్ కన్జంప్షన్ కూడా బాగానే ఉంది. సో పెడ్లర్స్ ను అరెస్ట్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు పండించారు అనేది ప్రతి కేసులో ట్రేస్ చేసి అరెస్ట్ చేస్తున్నాము. సో మనం 51 గ్యాంగ్స్ ను అరెస్ట్ చేశాం సార్. దాంట్లో 32 ఆర్ హ్యావింగ్ అంటే ఒడిశా లింకేజెస్ కూడా ఉన్నాయి, ఒడిశా స్టేట్ తో. మిగతా 19 గ్యాంగ్స్ మన లోకల్ గ్యాంగ్స్ అరెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ స్టార్ట్ చేశాము ఎన్టీపీఎస్ యాక్ట్ లో సార్. ఈ చాలా మంది దాంట్లో సంపాదించి మళ్ళా అఫెన్స్ చేసి మళ్ళీ అరెస్ట్ అయ్యి కూడా కంటిన్యూస్ గా అఫెన్సెస్ చేస్తున్నారు. సో రీసెంట్ గానే అయింది. సో అంటే ఎన్టీపీఎస్ కేసుల్లో మళ్ళా ఇన్వాల్వ్ అయ్యి సో ఒక గాంజా టీమ్ ఫామ్ చేయడం జరిగింది సార్. గాంజా హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేశాము. ఒకటి పీడీ యాక్ట్ ఆర్డర్ ఇచ్చారు సార్. సో అతను కూడా ఎన్టీపీఎస్ అఫెండర్. ప్రతిరోజు అరౌండ్ 10 లొకేషన్స్ లో మనం డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా చేస్తున్నాం సార్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.